ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం. ఒక ప్రభుత్వానికి అఖండ మెజారిటీ ఇచ్చి ప్రజలు రాష్ట్రాన్ని పాలించండి అని చెప్పినప్పుడు ఆ పాలకులు కానీ లేకపోతే ఆ ప్రభుత్వం కానీ చేయాల్సిన పనేంటి, వారికి ఉన్న లక్ష్యం ఏమిటి అంటే ఏది అవసరం, ఏది ఉపయోగం, దీనివల్ల భవిష్యత్తు తరాలకు కానీ లేదా భవిష్యత్తు అవసరాల నిమిత్తం ఎలా ఉపయోగపడుతుంది అని ఆలోచించడం. ఇంకా చెప్పాలంటే దీని అవసరం ఎంత ఉన్నది అన్నది ఆలోచించడం. కానీ గత ప్రభుత్వం ఇప్పుడు నేను చెప్పిన అంశాలన్నీ కూడా ఏది ఉపయోగం అంటే మనకేది ఉపయోగం, ఏది లాభం అంటే మనకేది లాభం, ఎంత ఉపయోగం అంటే మనకెంత ఉపయోగం, భవిష్యత్ తరాలకి ఎంత ప్రజలకు అవసరం అవుతుందంటే భవిష్యత్తులో ఇది మనకెంత అవసరం, ఇది ఆలోచించింది. ప్రజల కోసం లేదా వాళ్ళ భవిష్యత్ అవసరాల కోసం కన్నా ప్రజలకు ఉపయోగపడే ప్రజా ఉపయోగాల కన్నా కూడా స్వప్రయోజనాలకే ఎక్కువ శాతం ఆలోచించింది, పాలన చేసింది, ఆ దిశగానే నిర్ణయాలు తీసుకుంది. దానికి స్పష్టంగా ఇప్పుడు తాజాగా ఊరుకో ప్యాలెస్ ఒక్కొక్క జిల్లాలో 26 జిల్లాల్లో అత్యంత ఖరీదైన ఫర్నిచర్తో అత్యంత విలాసవంతంగా నిర్మించినటువంటి ఈ ప్యాలెస్ల వ్యవహారం ఇప్పుడు ఎంత సంచలనంగా మారిందంటే ఏ స్థాయిలో వాళ్ళు స్వప్రయోజనాల కోసం ఆలోచించారంటే ఒక్కో జిల్లాలో సామాన్యంగా ప్రభుత్వం భవిష్యత్తు అవసరాల కోసం కొన్ని రకాల భూముల్ని ముందే సేకరించి పెడుతుందన్నమాట. సో ఎయిర్పోర్ట్లు కడదామా లేకపోతే సాగునీటి ప్రాజెక్టులు కడదామా, వాటికి సంబంధించిన భూముల్ని ముందే సేకరించి ప్రజల ఉపయోగం కోసం అది కూడా క్లాజ్ 22A ఉంచిన భూములన్నింటినీ కూడా చాలా కారు చౌకగా ఎకరం 1000 రూపాయల చొప్పున లీజుకి తీసేసుకుని ఊరికో ప్యాలెస్ని కట్టేశారు. ఏ స్థాయిలో కట్టేశారంటే నిషేధిత భూములు, ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, ఇరిగేషన్ భూములు, దేవాలయ భూములు, ఎయిర్పోర్ట్ల కోసం సేకరించిన భూములు, సాగునీటి ప్రాజెక్టుల కోసం సేకరించిన భూములు కారు చౌకగా ఎకరం 1000 రూపాయల చొప్పున. ఇవి ఈరోజు మార్కెట్ విలువ 900 కోట్ల రూపాయలు పైన ఉంటాయి. వీటిలన్నిటినీ కూడా ఇష్టం వచ్చినట్టు మనం ఏది లాభం, ప్రజలకు లాభం లేదు, ప్రజలకు ఉపయోగం లేదు, మనకి ఏది లాభం, మనకెంత లాభం, మనకెంత ఉపయోగం అన్న ఒక్క పాలసీ, ఒక్క ఆలోచనతోటే మొత్తం కారు చౌకగా ఎకరాలు 2000 కోట్ల రూపాయలు సుమారుగా ఈ బిల్డింగ్ల ఖరీదని చెప్తున్నారు. ఇవన్నీ కూడా 1000 రూపాయల చొప్పున ఎకరాకు లీజ్ తీసేసుకుని, ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ జగన్ పార్టీ అడ్డగోలుగా ఏదైతే కార్యాలయాలను నిర్మించిందో వీటన్నిటికీ పర్మిషన్లు లేవు. మళ్ళీ కడుతుందన్నీ కూడా రామ్కీ సంస్థ. రామ్కీ సంస్థ ఎవరిదో కాదు, స్వయాన వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డిది. వారికి సంబంధించిన రామ్కీ ఇన్ఫ్రా గ్రూప్ ఈ ప్రాజెక్ట్ అంతా కూడా మరి కడుతోంది. మరి ఆ ప్రాజెక్టు కడతానికి ఆ కంపెనీకి సంబంధించి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు ఇచ్చారు, అన్ని నిధులు మనం ఆ కంపెనీకి సంబంధించిన బ్యాలెన్స్ షీట్స్లో కానీ వాటికి సంబంధించి చెక్ చేస్తే మరి అంత కెపాసిటీ లేదు కదా, మరి ఎట్లా కడుతోంది అంటే మరి స్వతహాగానే గత ప్రభుత్వానికి ఆ పార్టీకి సంబంధించిన అధినేతకి ఒక తెలిసిన విద్య, బ్రహ్మ విద్య ఏది ఉంది అంటే క్విడ్ ప్రోకో. ఆ క్విడ్ ప్రోకో ద్వారానే ఆయనపై గతంలో ఎన్నో సిబిఐ కేసులు ఛార్జ్షీట్లో నమోదయ్యాయి. మరి ఆ తంత్రాన్ని మళ్ళీ బయటకు తీశారా, ప్రభుత్వం నుంచి ఏం లబ్ధి పొంది ఈ సంస్థ ఫ్రీగా ఇటువంటి ప్యాలెస్లన్నీ నిర్మాణాలు చేపడుతోంది, మరి ఏం లబ్ధి పొందింది, ఎటువంటి క్విడ్ ప్రోకో జరిగింది అన్నది ఒక అంశం. ఇంకొక అంశం మనం అనుకున్నాం ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలు, ప్రజా ఉపయోగకరమైన పనులు చేయాలి అని. కానీ ప్రజా ఉపయోగకరమైన పనుల్లో ప్రధానమైనవి ఏమిటి, రాజధాని నిర్మాణం, అమరావతి నిర్మాణం చేయాలి, పోలవరం ప్రాజెక్ట్, సాగునీటి ప్రాజెక్ట్, అది ఎంత పెద్ద జీవనాడ ఆంధ్రప్రదేశ్కి అది వస్తే అసలు ప్రాబ్లమే ఉండదని చెప్తున్నారు. మరి అది అసలు అర్థం కాని ప్రాజెక్టు, అసలు బ్రహ్మ పదార్థం అని అన్నారు. అమరావతి ఏమో రాజధానిని పాడుపెట్టారు. 1631 రోజుల పాటు రైతులు, ఆడవాళ్ళు, రైతు కూలీలు, ఇంకా కౌలు రైతులు వీళ్ళందరూ కూడా 1631 రోజుల పాటు దేశవ్యాప్తంగా ఇది ఒక సంచలనమైన విషయం. సుదీర్ఘకాలం పాటు జరిగినటువంటి ఈ ఉద్యమాల్ని ఎలా అణిచేసేయాలి, నోరెత్తితే ఎలా చితక్కొట్టాలి, దేవుడికి వెళ్ళి ప్రసాదాలు పొంగళ్ళు పెట్టుకుంటామంటే కూడా బూటు కాళ్లతో బాలింతల్ని కడుపులో తన్నిన వ్యవహారం ఎంత చర్చనీయాంశమైందంటే కనీసం రోడ్లు అక్కడ ఉన్న భూముల్ని పాడుపెట్టేశారు, జంగిల్లాగా తయారు చేశారు, రోడ్లను తవ్వేశారు, అక్కడ కట్టండి అని అడిగిన వాళ్ళని నోరెత్తకుండా చితక్కొట్టారు. ప్రజా ఉపయోగకరమైనటువంటి రాజధానిని పూర్తి స్థాయిలో పాడుపెట్టారు. పోలవరం కూడా అదే జరిగింది.
కానీ స్వప్రయోజనాల కోసం ఊరూరికి ఊరుకో ప్యాలెస్, ఆల్రెడీ రిషికొండలో 500 కోట్ల రూపాయలతో విలాసవంతమైన జల్సా ప్యాలెస్ అంశం వచ్చినప్పుడే అందరూ విస్తుపోయారు. 36 లక్షల రూపాయలు పెట్టి బాత్ టబ్బా అంటూ కూడా నేషనల్ మీడియా ప్రశ్నించింది. అసలు 36 లక్షల రూపాయలు బాత్ టబ్తో ఎవరన్నా పడుకుని స్నానం చేస్తారా అని చెప్పి స్వయాన నేషనల్ మీడియా ప్రశ్నించింది. ఆ అంశం ఇంకా మర్చిపోకముందే ఊరుకో ప్యాలెస్ అంశం ఇప్పుడు వెలుగు చూడటం, ఒక్కొక్క అంశం ఇందులో ఉన్నటువంటి జగన్మాయ ఏమిటి అనేది చర్చనీయాంశం కావడంతో అసలు పాలించండిరా అంటే గుళ్ళో లింగాన్ని మింగేశారా అన్నది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా చర్చనీయాంశమైంది. ప్రజా ఉపయోగకరమైన పనులు ఏవి చేపట్టకుండా పూర్తి స్థాయిలో స్వప్రయోజనాల కోసం చేపట్టిన అంశం వెలుగు చూడటం ఒక ఎత్తు అయితే, దీంతో పాటు మనం అనుకున్నాం తాడేపల్లి ప్యాలెస్ కూడా, మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ తనిఖీ నివేదికలో కూడా ఈ అంశాలన్నీ వెలుగు చూసాయి. సో అప్పుడు కూడా మనము బోట్ దాన్ని ఏమంటారు, దానికి సంబంధించిన 17 ఎకరాల భూమి, దాన్ని కూడా 2 ఎకరాలు లీజ్కి తీసుకుని కట్టేసిన వ్యవహారం వెలుగు చూసింది. ఇక్కడ దేనికి కూడా స్వప్రయోజనాలకే ప్రధానంగా పెద్దపీటేసిన అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తొలి కేబినెట్ భేటీ అవుతోంది. మరి వైసీపీ ఉరఫ్ రామ్కి పార్టీ ఆఫీసుల వెనుక జగన్మాయపై వాళ్ళు ఏమైనా చర్యలు తీసుకుంటారా, ఇలా ప్రజాధనాన్ని పూర్తి స్థాయిలో జల్సాకి వాడిన అంశం, ప్రజా ప్రయోజనాలను పూర్తిగా పక్కన పెట్టి స్వప్రయోజనాల కోసం వాడిన అంశం ఎంత చర్చనీయాంశమైందో ఎన్ని అంశాలు చర్చిద్దాం. చిన్న విరామం తర్వాత ఈ అంశంపై చర్చ ప్రారంభమవుతుంది. చూస్తూనే ఉండండి.